చేయుదము. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము. మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. స్తుతి స్తోత్రములతో నైవేద్యముల గనుడగు దేవుని కొలిచెదము. స్తుతి స్తోత్రములతో నైవేద్యముల గనుడగు దేవుని కొలిచెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము. మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తుశేషులు పెంటారెడ్డి మేరీ లిల్లీ పుష్ప ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిఎల్ మరెడ్డి సుందరమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడినవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం కనపర విచారణ శ్రీ సామునేని పాల్ జోసఫ్ శ్రీమతి మరియ గోరిటి దంపతుల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దీప్తి, దివ్య, దేరార్పణ్, అర్చన, ఆరోన్, మోసెస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రాజారెడ్డి మేరీ కామాక్షి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు కరుణశ్రీ, కార్తిక్ రెడ్డి, మేకల బాలశౌరెడ్డి విజయాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ మరియమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్కుట్కోర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించే కృపలను బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలాల్లో స్కూలును మరింత అభివృద్ధి పరచాలని ప్రార్థిస్తూ అంతోని స్నేహితుకు త్వరలోని వివాహం జరగాలని, డాక్టర్ హిమవర్షిని దీవించాలని కోరుతూ జోసఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాడిపండ్ల విచారణ క్రీస్తుశేషుల వట్టి సుధాకర్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలిపూజ శ్రావణ సంధ్య వట్టి సుదీప్ రెడ్డి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ జంగం సుధాకర్ రావు కుటుంబానికి సొంత గృహాన్ని దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మనుగోడు విచారణ క్రీస్తుశేషులు తలపనేని జయరాజు గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ స్నేహ, సౌమ్య కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం చింతాకాని విచారణ స్పందన గర్భాన్ని దీవించి ఆయురారోగ్యం దయచేయమని అమెరికా నుండి వచ్చిన మాధవికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని పద్మ, అచ్యుతరావు, మేరీ కళావతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జ్యోతినగర్ విచారణ ప్రతిపాటి రాజకుమారి, ప్రేమ్ సుధాకర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, లకిత, అక్షయలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు ఈ దివ్య బలి పూజలో సమర్పించుదాము. ఓ ప్రభు, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణము దయచేసితివని నమ్మి సంతసించుచున్నాను. ప్రభువు నాకు మేలు చేశాను కనుక నేనతనిని స్తుతించి కీర్తింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు దేవునిచే మికిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా,
మానవ జీవితము సాధారణమైనది. మంచి చెడు, సుఖము దుఃఖము, సంతోషము బాధ అన్నీ ఉంటాయి. కానీ కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇటువంటి చెడు గుణాలతో మానవ జీవితము సాధారణము నుండి అసాధారణమైనటువంటిదిగా చేసుకుంటూ ఉన్నాము. అదే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈనాటి 2 పట్టణాలు కూడా మన యొక్క మానవత్వాన్ని చాటి చెప్పుకోమని తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము, సహనము కలవాడు ధన్యుడు అని చూస్తూ ఉన్నాము. మానవ జీవితంలో మనము ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని దేవుని యందు విశ్వాసముతో ముందడుగు వేయాలి. సహనం అనేది, ఓర్పు అనేది మానవ జీవితంలో అవి ఒక పిల్లర్స్ లాంటివి. ఆ యొక్క స్తంభాలను మనము ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఆ కష్ట నష్టాలను ఎదుర్కోవాలి. కష్టము ఉన్నది అంటే దుఃఖము ఉంటూ ఉంది, నష్టము ఉంటూ ఉంది. కానీ వాటిలోనే సంతోషాన్ని మనము ఏర్పరచుకోవాలి. అందుకనే మొట్టమొదటిగా మానవత్వాన్ని మనము చాటి చెప్పుకోవాలి. ఈనాడు క్రీస్తు ప్రభువును సువిశేష పట్టణంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనను ఏదో ఒక రీతిగా తప్పు పట్టాలే అనేటువంటి ఆలోచనతో, చెడు ఆలోచనతో ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభువు దానికి సరైన సమాధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మా దేవుడు జతపరిచిన జంటను ఎవ్వరూ కూడా వేరుపరపలేరు అనగా దేవునిచే ఏర్పాటు చేయబడినటువంటి ఇది ఒక దివ్య సంస్కారము, జ్ఞాన వివాహము. మరి జ్ఞాన వివాహము ద్వారా ఇరువురు కూడా ఏక కుటుంబము, ఏక శరీరముతో జీవించబోతూ ఉన్నారు. మరి మన యొక్క జీవితము ఏ విధముగా ముడిపడి ఉంది అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలనాడు ఏ విధముగా అయితే జ్ఞాన వివాహ సమయంలో కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను, బాధలోను తోడుగా ఉంటానని ప్రమాణము చేస్తూ ఉన్నామో, మరి ఆ యొక్క ప్రమాణం అనేది ఒక కాంట్రాక్ట్ కాదు, అది ఒక ఒప్పందము, అది ఒక ఒడంబడిక, దేవుడు చేసుకున్నటువంటి ఒడంబడిక. ఆ ఇరువురు వధూవరులు దేవునితో ఒడంబడిక చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ యొక్క ఒడంబడిక ఎల్లవేళలా దృఢముగా ఉండాలి అని వారి యొక్క జీవితము అంచెంచులుగా, 30 60 100 ఫలింప చేయాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుందాం. మన యొక్క మానవత్వాన్ని సహనము, ఓర్పు, ప్రేమ, దయ అనేటువంటి సుగుణాలతో ఏర్పాటు చేసుకుంటూ ప్రభువు సన్నిధిలో మన యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ మన యొక్క స్థాపాన్ని సాధించుకుందాం. ఆ ప్రభువుతో జీవించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజ యోగ్యమైన రీతిగా పాలు పంచుకోవటానికి మనము చేసిన తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయొచ్చు, మా మాటలలోను చేతలయందును
నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చునట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. తీర్పరి దూరం కడనే ఉన్నాడు. మొదటి పట్నము పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయుడు. తీర్పరి దూరము కడనే ఉన్నాడు, లోన ప్రవేశించుచున్నాడు. సహోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవర్తలను సరింపుడు. కష్టములోను సహనములోను నేను ఏమీ ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. వారు సహనమును చూచిరి కనుకనే వారి ధన్యులనుచున్నాము. యోబు సహనమును గురించి వినియున్నాము. చివరకు ప్రభు అతనికి ఏమి ఏర్పాటు అనర్చునో మీకు తెలియను. ప్రభు ఎంతయో జాలియును కనికరమును గలవాడు కదా. సోదరులారా, ముఖ్యముగా మీరేదైనా వాగ్దానం చేయనప్పుడు ఒట్టు పెట్టుకొనరాదు. పరలోకముపై గాని అనిదా గాని ప్రమాణం చేయకూడు. అయినచో అవుననియు కాననియు కాదనియు మాత్రమే పలుకుడు. అప్పుడు మీరు దేవుని తీర్పునకు గురి కాకుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుడు. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుడు. అతని ఉపకారములను వేనిని మరువకము. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. ఆయన నీ పాపములు ఎల్లా మన్నించును, నీ వ్యాధులు ఎల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ అనెడు కిరీటాన్ని నీకు వసగును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీక్షశాంతుడు, ప్రేమానిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపిన వారి ఎడల అతని ప్రేమ అంత మిగుటముగా నుండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారదోలును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. Hallelujah, hallelujah, hallelujah.
దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండుడు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరుపరు రాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ ఆరాధన. పరిశుద్ధాత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరస్పర అవగాహన కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో మన యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజున 2 పట్టణాలు కూడా మనకు క్లుప్తంగా తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనము ఇతరులపై ఎటువంటి అనుమానము కానీ అవమానము కానీ చేయకుండా పరస్పరము ప్రేమ కలిగి సహనముతో ఓర్పుతో ఉన్నట్లయితే ఎవరైతే ఉంటారో వారు ధన్యులు అని మనము చూస్తూ ఉన్నాము. మనము చేసినటువంటి తప్పులకు గాను, మనము చేస్తున్నటువంటి పనులకు గాను అనవసరముగా వేరొకరిని నిందించడము అది ఎంతో బాధాకరమైనటువంటిది. అదే విధముగా అది ఒక పాపముతో కూడినటువంటిది.
అది మనము చేసినటువంటి విషయమునకై, మనము చేస్తున్నటువంటి పనులకై మనమే సమాధానం చెప్పుకోవాలి. అందుకనే ఈ రోజున చూస్తూ ఉన్నాము, మీరు అనవసరముగా మీరు ఒట్టు పెట్టరాదు. నీవు చెప్పదలుచుకున్నది అవును అయితే అవును, లేదు అంటే కాదు. అంతేగాని అనవసరముగా వేరొకరిపై నిందన మోపడము అది పాపముతో కూడుకున్నటువంటిది. అదే మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా. తీర్పరిగా కాక సహనముతో, ఓర్పుతో నీ యొక్క సోదరుని యందు నీవు నీ యొక్క వ్యక్తిత్వాన్ని చాటి చెప్పుకో. నీ యొక్క క్రైస్తవ విలువను, నీ యొక్క క్రైస్తవత్వాన్ని చూపించుకో. అది ఏ సోదర భావము, ప్రేమ, అనురాగము, ఆప్యాయత. అందుకనే క్రీస్తు ప్రభువు జీవించినంత కాలము అనేక మందిని ఆదరించి తన యొక్క బోధన ద్వారా ఎంతోమందికి మంచిని చేసి ఉన్నాడు. తాను శ్రమలను అనుభవించి శిలువపై మరణించి మూడవ నాడు తిరిగి ఉత్థానుడవుతానని తెలిసినప్పటికీ కూడా ఎవరిని నిందించక తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ముందడుగు వేశాడు. అదే రీతిన మన యొక్క జీవితంలో మన యొక్క సాధారణమైనటువంటి జీవితాన్ని అసాధారణముగా చేసుకోకుండా సుఖము, సంతోషము, ఆనందము, దుఃఖముతో మనము ఎల్లవేళలా దారి తీయాలి, ప్రభుని రాజ్యాన్ని చేరుకోవాలి. అందుకనే ఈరోజు చాలా క్లుప్తంగా క్రీస్తు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు సువిశేష పట్టణంలో. హేరోదు తన యొక్క సోదరుని యొక్క భార్యను వివాహం ఆడినప్పటికీ యోహాను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకుగాను ఏదో ఒక రీతిన క్రీస్తును తప్పు పట్టాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఆ యొక్క సోదరుని యొక్క భార్యను వివాహమాడుట తగునా అని ప్రశ్నింపగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము అలనాడు ఉన్నటువంటి ఆచరణ ప్రకారము మీకు ఇచ్చి ఉండవచ్చును, కానీ ఇప్పుడు నేను చెప్పినది ఏమనగా వేరొక స్త్రీతో కానీ పురుషునితో కానీ జీవించినప్పుడు అది వ్యభిచరించినట్లే అంటూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు జతపరుస్తూ ఉన్నాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మనము హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో చూస్తూ ఉన్నాము. మరి అన్నిటికంటే ఘనమైనది మనము ఆదికాండంలో చూస్తూ ఉన్నాము. తండ్రి దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారికి స్వేచ్ఛను ఇచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క స్వేచ్ఛతో జీవించాలి. ఏ రీతిగా ఇరువురిని కూడా ఒకటి చేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడో ఈ ప్రస్తుత జీవితంలో ఈ రోజున వివాహమాడినటువంటి ప్రతి ఒక్క దంపతులు దివ్యబలి పూజలో క్రీస్తుని నామములో వివాహమాడుతూ ఒకటి కాబోతూ ఉన్నారు. వారు ఆ యొక్క ప్రభువునందు మాట పట్టు తీసుకుంటూ ఉన్నారు. ఇరువురు కూడా ఇదిగో కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను, బాధలోను నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణము చేస్తున్నాను అని ఒడంబడిక చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఒడంబడిక ఏ విధంగా ఉంది నీ యొక్క జీవితంలో అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సహనము, పరస్పర అవగాహన, ప్రేమ కలిగి తీర్పరిగా ఉండాలే కానీ విమర్శకునిగా కాకుండా సర్దుబాటు చేసుకుంటూ సహనం, క్షమాపణ, తగ్గింపుతనముతో మనకు జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వివాహము ద్వారా ఇరువురు ఒకటవుతూ ఉన్నారే అంటే వారి యొక్క జీవితము ఒకటి కాబోతూ ఉంది, వారి యొక్క కుటుంబము ఒకటి కాబోతూ ఉంది. మరి ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క జీవితంలో ఎంత కష్టము వచ్చినా, నష్టము వచ్చినా పట్టుదలతో ఒకరినొకరు పరస్పరము అర్థము చేసుకుంటూ ప్రేమతో జీవించాలే కానీ ఎప్పుడూ కూడా విడిపోవటానికి ప్రయత్నించరాదు. ఎందుకు అంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దివ్య సంస్కారము, జ్ఞాన వివాహము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, ఎంతోమంది విడిపోతున్నారు అంటే ఏమిటి కారణం? ఇరువురి మధ్య ప్రేమ లేక, ఇరువురి మధ్య పరస్పర అవగాహన లేకపోవడం వలన విడిపోతూ ఉన్నారు. కొంతమంది ధనాశతో విడిచిపెడుతూ ఉన్నారు, స్వార్థముతో విడిచిపెడుతూ ఉన్నారు, అహంకారంతో విడిచిపెడుతూ ఉన్నారు, అసూయ, ఈర్ష్య, ద్వేషంతో విడిచిపెడుతూ ఉన్నారు. కానీ
మనము జ్ఞాపకం చేసుకోవాలి, నీవు చేసినటువంటి ప్రమాణము ఎటువంటిది అని. మరి ఆ యొక్క ప్రమాణమును మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే విడిచిపెట్టడానికి ముందడుగు వేయము. ఆ క్రీస్తు కొరకు ముందడుగు వేయాలి. నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబము కొరకు ముందడుగు వేయాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి యొక్క దివ్యబలి పూజలో ఒక్కసారి ఆ యొక్క ప్రభువునకు సమర్పించుకుందాం. మన యొక్క మానవ జీవితము మానవ బలహీనత వలన అసాధారణమైనటువంటిదిగా చేసుకుంటూ ఉన్నాము. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం, ఆ దేవునితో ముడిపెట్టుకుందాం. అందుకనే మనం చూస్తూ ఉన్నాము క్లుప్తముగా ఈనాటి సువిశేష పట్టణములో, వారిరువురు ఏక శరీరులై ఉన్నారు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండుడు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరుపరాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితాన్ని విడిచిపెట్టడానికి, దానిని కత్తిరించటానికి ఎవ్వరికీ అర్హత లేదు. దానిని బలపరచటానికి, దానిని దృఢముగా ముడిపెట్టడానికి ఆ యొక్క దేవుని కృప ఎల్లప్పుడూ అధికముగా కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం. మనము పరస్పర, అది కుటుంబ జీవితం, వైవాహిక జీవితము కావచ్చు, మిత్రుల యొక్క జీవితము కావచ్చు, మన యొక్క ఉపాధ్యాయులు నేర్పించినటువంటి జీవితము కావచ్చు, గురువులు నేర్పించినటువంటి జీవితము కావచ్చు, ఎక్కడైనా ఏ సమాజంలో నీవు జీవించినా పరస్పర అవగాహన కలిగి జీవించు. ఎప్పుడైతే నీ యొక్క సోదరుని యందు నీవు అనుమానించకుండా ఉంటావో, తప్పుడు పనులు, తప్పుడు మాటలు అనకుండా ఉంటావో, నీ యొక్క ప్రేమ, నీ యొక్క బంధము అధికముగా ఏర్పడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు తన తండ్రితో ఏ విధముగా బలపరుచుకున్నాడో అదే రీతిన మీ యొక్క బంధము కూడా బలపడుతూ ఉంది. కావున అటువంటి గొప్ప అవకాశాన్ని, గొప్ప వరాన్ని దయచేయమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకముగా మారినట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములర్పింపవలయుననెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరులు పవిత్రుడు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవారు ఆశీర్వదించబడిన వారు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించరి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించటి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించటి ప్రభువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా
మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మను మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. లోకొనరారే దైవ జనమా, లోకొనరారే దైవ జనమా. సిలువధారి యేసు ప్రభుని, సిలువధారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నం లోకొనరారే దైవ జనమా. పునీత్ ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు, ఈ లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వరా, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలమును చవిచూచునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.